మీరెందుకని చీఫ్ డాక్టర్ని మీట్ అయ్యారు? విక్రమ్, ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకండి విక్రమ్. తను ఒకవేళ బతికినా తన లైఫ్ ఎంత దారుణంగా ఉండేదో తెలుసా? ఆ తర్వాత ఒక నార్మల్ ఫ్యామిలీ లైఫ్ బతకడం తనకి చాలా కష్టమయ్యేది. నేను తనని నీచమైన చోటు నుంచి మంచి చోటుకి పంపించాను. ఇట్స్ నాట్ మర్డర్, ఇట్స్ జస్ట్ మర్సీ కిల్లింగ్. రేప్ ఇస్ నాట్ సంథింగ్ యూ కెన్ లివ్ విత్. ఐ నో హర్ డిఫికల్టీస్, కానీ అది మీకు అర్థం కాదు విక్రమ్. మ్యామ్, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఆ అమ్మాయిని ప్రాణాలతో ఉంచుంటే మీరు చేసినవన్నీ బయటికి చెప్తుంది, దానివల్ల మీరు ఇరుక్కుంటారని భయం. సో యూ కిల్డ్ హర్. మీరు అందరి దగ్గర అన్నీ దాచుండొచ్చు, కానీ ఇందులో సంబంధం ఉన్న ఒక వ్యక్తికి అన్నీ తెలిసాయి. ఈ ప్లాన్ మొత్తానికి మాస్టర్ మైండ్ వాడే. వాట్? వాడెవరు? జననికి ఒక లవ్వర్ ఉన్నాడు. వాడే రాహుల్, సిద్ధార్థ్, రైటర్, ఈ ముగ్గురిని ఈ కేసులో డిస్ట్రాక్షన్కి యూజ్ చేసుకున్నాడు. వాడి మొహం చూపించుకుంటానే అన్ని నిజాల్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడే ఈ కేసు మొత్తానికి మాస్టర్ మైండ్. వాడిని దాదాపు రీచ్ అయ్యాను. ఇంకో 24 అవర్స్లో ఎక్కడున్నాడో కనిపెడతాను. వాడు దొరికిన వెంటనే వాడిని కూడా ఎన్కౌంటర్ చేసేయండి. సిద్ధార్థని చంపడం వల్ల మీకు తప్ప మా ఎవరికి ఎలాంటి యూసు లేదు. వాడిని తీసుకెళ్లి వాళ్ళ నాన్నకు అప్పగిస్తే మిమ్మల్నే డీజీపీని చేశాడు. నన్ను కనీసం కమిషనర్ని చేయడా ఏంటి? కానీ సిద్ధార్థ్ని మీరు నాకు అప్పగించారంటే మీ సర్వీస్లో మీరు లైఫ్ టైంలో ఎంత సంపాదిస్తారో అంతకన్నా ఎక్కువ రెట్ల డబ్బు మీకు సెటిల్మెంట్గా వస్తుంది. సిద్ధార్థ్, 72 గంటల పాటు వాళ్ల కంట్రోల్లో ఉన్నావు. వాళ్ళు తలుచుకొనుంటే నిన్ను ఏమైనా చేసుండొచ్చు. కానీ ఎందుకు వెయిట్ చేశారు? నువ్వు రాసేవన్నీ జరుగుతున్నాయని నమ్మడానికి నేనేమన్నా పిచ్చోన్నా? డీజీపీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఆ న్యూస్ని సెన్సేషన్ చేసి మీడియాని చేతిలో పెట్టుకుని సేఫ్గా ప్లే చేశారు కదా. అప్పుడే అనుకున్నాను, 60 ఏళ్ల వయసులో ఒకటి రాసేవన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక పందికొక్కు ఉంటుందని. నేనెక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఇవన్నీ ఎలా రాయగలం? ఏ కేసులో నీ అన్న చనిపోయాడో అదే కేసుని రీక్రియేట్ చేశావు. సిద్ధార్థని, పూజాని ఒకేసారి కిడ్నాప్ చేసి సిద్ధార్థే పూజాని కిడ్నాప్ చేశాడని పబ్లిక్ని, మీడియాని నమ్మించావు. కానీ అది జరగలేదు. డీజీపీ కూతుర్ని కిడ్నాప్ చేసి దొరికిపోతే చంపేస్తారని తెలిసి చేశారంటే ప్రాణం పోయినా పర్వాలేదని తెగించారు. నీ కొడుకు చనిపోతే ఆమె ఏం పాపం చేసిందయ్యా? మీరసలు మనుషులేనా? మీలో ఎవరిని వదిలిపెట్టను. డాడ్, వినిపిస్తుందా బాబు? ఐమ్ సేఫ్. గివ్ ద ఫోన్ టు విక్రమ్. ఇస్తాను. డాడ్స్ ఆన్ ద కాల్. ఎస్ సార్. హలో విక్రమ్, నా కొడుకుని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. వాళ్ళిద్దరూ మీ కస్టడీలోనే కదా ఉన్నారు. ఎస్ సార్. వాళ్ళని ఎన్కౌంటర్ చేసి వచ్చి నన్ను కలవండి. పోలీసులందరూ ఒకేలా ఉండరు. ఏ ఒక్క పోలీస్ అయినా మనస్సాక్షితో న్యాయం వైపు నిలబడతాడనుకున్నాం. తండ్రి బతికుండగా కొడుకు చనిపోవడం అనేది దారుణం సార్. ఆ బాధ ఇప్పటికే ఒకసారి అనుభవించాను. ఉదయాన్నే వస్తానని వెళ్ళిన వాడు తిరిగి రాలేదు. చివరిగా ఒక కానిస్టేబుల్ ఫోన్ చేశాడు. హలో
రవి ఏంటన్నా ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు. అయ్యా నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను స్టేషన్ నుంచి. కానిస్టేబుల్ ఏం కాలేదు బానే ఉన్నాడు. మరెందుకు స్టేషన్ లో ఒక చిన్న ఎంక్వైరీ పూర్తి కాగానే ఇంటికి పంపేస్తాం. ప్రాబ్లం ఏం లేదు. ఉదయాన్నే మా అబ్బాయి వస్తాడనుకున్నాను, కానీ సమాచారం వేరేలా అందింది. నేను నమ్మలేదు. వెంటనే బయలుదేరి రమ్మని ఓ ఫోన్ వచ్చింది. 2 రోజులైంది సార్ మా అబ్బాయితో మాట్లాడి. ఫోన్ చేస్తే ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఏమైంది సార్? సార్ ముందు తీసుకోండి. ఏంటి సార్ ఇది? మా అబ్బాయి ఎక్కడ అని అడిగితే వాడు డ్రెస్ ఇస్తున్నారు. నాకేమీ తెలియదు సార్, కానిస్టేబుల్ ఇమ్మన్నారు అంతే. అయ్యా ఇదిగోండి, ఇది మేమే ఇచ్చినట్టు ఎవరికి చెప్పకండి సార్. నేనుంటానయ్యా. సార్ ఏ తప్పు చేయని నా కొడుకుని అన్యాయంగా చంపేశారు. ఇక వాడు తిరిగి రాడని అర్థమయ్యింది. వాడిని ఆఖరిసారి కూడా చూడలేకపోయాను. అన్ని కార్యక్రమాలు వాళ్లే పూర్తి చేశారు. నా 2 బిడ్డలు నా 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఒకడిని నేరుగా ఇంకొకడిని ఫోటోలో చూస్తూ జీవితాంతం బతకలేకపోతున్నానయ్యా. రవి ఇచ్చిన కంప్లైంట్ని బట్టే ఏం జరుగుతుందో అర్థమైంది. అందులో ఉన్న కార్ డీటెయిల్స్ని ట్రేస్ చేసినప్పుడు ఇది చేసింది సిద్ధార్థ్. వాడిని తప్పించడానికి ఆశా ఫేక్ ఎన్కౌంటర్లో మా అన్నయ్యని చంపారన్న విషయం తెలిసింది. ఆ నిజాన్ని బయట తీసుకురావడానికి మీడియా వాళ్ళని అప్రోచ్ అయిన నాకు నిరాశే మిగిలింది. తమ్ముడు, ఇది ఇండియా ఫుల్ గా ఎస్టాబ్లిష్ అయిన కేసు. నువ్వు చెప్పింది నిజమే అయినా సరే మేమేమి చేయలేమయ్యా. ఇవన్నీ వదిలేసి నీ పని చూసుకో. ఒక పక్క స్టేట్ డీజీపీ అయిన ఆశ, ఇంకోవైపు సెంట్రల్ గవర్నమెంట్ ని తన పాకెట్లో ఉంచుకున్న సిద్ధార్థ్ వాళ్ళ నాన్న. వీళ్ళని ఎదిరించి పోరాడడం అంత ఈజీ కాదు. పబ్లిక్ దీని గురించి మాట్లాడాలంటే దీన్ని సెన్సేషన్ చేస్తేనే అందరికీ ఇది రీచ్ అవుతుందన్న విషయం నాకు అర్థమైంది. దానికోసం నా ఫ్రెండ్స్ తో కలిసి 6 నెలలు కష్టపడి గ్రౌండ్ వర్క్ చేశాను. సిద్ధార్థ్ ని ఫాలో చేయడం ద్వారా తనకున్న ఒకే వీక్నెస్ డోప్ అని తెలిసింది. వాడితో క్లోజ్ గా ఉన్న 3 రేప్ ఎన్కౌంటర్ లో చనిపోవడం వల్ల వాడిప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్తున్నాడు. అప్పటికే వాడిని పోలీసులు చాలాసార్లు వార్న్ చేయడం వల్ల సిటీకి బయట ఉన్న పార్కింగ్ హోటల్లో మాత్రమే స్టే చేస్తున్నాడు. మీ 3 అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వాడితో బాగా ర్యాప్ బిల్డ్ చేసుకోండి. ఇక వాడు ఇండోనేషియాకి వెళ్ళలేడు కాబట్టి అక్కడ మాత్రమే దొరికే రేర్ డ్రగ్గే మనం వాడికి వెయ్యబోయే ట్రాప్. ఇది వినడానికి నీకు వింతగా అనిపించచ్చు, కానీ ఇది గనక మనం చేయగలిగితే నిజం ఏంటన్నది మనం బయటికి తీసుకురావచ్చు. ఇంకా నేను బతికుండాలంటే ఏదైనా బలమైన కారణం ఉండాలి. ఇంతకన్నా ఇంకే ఉంటుంది. మా ప్లాన్ ప్రకారం సిద్ధార్థ్ని కిడ్నాప్ చేసి అదే కారులో పూజని కిడ్నాప్ చేసి మా అన్నయ్య నిరపరాధిని ప్రూవ్ చేద్దాం అనుకున్నాను. దీనికోసం డెడికేటెడ్ టెలికమ్యూనికేషన్ సెటప్ ని డిజైన్ చేశాను. దీని ద్వారా మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. కానీ నాన్నకు మాత్రం ఈ సీక్రెట్ హియరింగ్ డివైస్ ద్వారా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ వినపడతాయి. అది విని ఆయన రాస్తూ ఉంటారు. అది మాత్రమే కాక డీజీపీ ఇల్లు, రైటర్ ఇల్లు అండ్ పూజని కిడ్నాప్ చేసి ఉంచే ప్రతి చోట్లలో పిన్ హోల్ కెమెరాస్ సెటప్ చేయాలి. ఎక్కడ ఏం జరిగినా అన్నిటినీ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేసి మనకి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈ కేసుని డీజీపీ హ్యాండిల్ చేసినా లేదా ఇంకెవరు హ్యాండిల్ చేసినా సరే వాళ్ళ ప్రతి మూవ్ మనకి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నా ఫ్రెండ్ సిద్ధార్థ్తో క్లోజ్ గా మూవ్ అయ్యి వాడి వీక్నెస్ ని వాడుకుని వాడిని కిడ్నాప్ చేశారు. నా ఫ్రెండ్ ద్వారా పూజతో వర్క్ చేసే కిషోర్ కాంటాక్ట్ దొరికింది. కిషోర్ హోస్ట్ చేసిన పార్టీకి పూజ వచ్చింది. తనతో పర్పస్ గా ఇష్యూ క్రియేట్ చేసి అందరి అటెన్షన్ నా వైపు తిప్పుకున్నాను. పార్టీ నుంచి బయలుదేరిన పూజని డైవర్ట్ చేసి తన కార్ని పంచర్ చేశాను. తను ఎవరికి కాల్ చేయకూడదని నా ఫ్రెండ్స్ తన ఫోన్ లాగేశారు. మేము ఊహించినట్టే తను ఏం చేయాలో తెలియని షాక్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ తనకి హెల్ప్ చేస్తున్నట్టుగా వెళ్ళి మాట్లాడి డైవర్ట్ చేశారు. ఆ తర్వాత మా ప్లాన్ ప్రకారం సిద్ధార్థ్ని కిడ్నాప్ చేసిన వాడి కారులోనే నా ఫ్రెండ్స్ పూజని కూడా కిడ్నాప్ చేశారు. ఆ మిడ్ నైటే మా నాన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేటట్టు చేశారు. పూజని కావాలని తప్పించి తను కంట్రోల్ రూమ్కి చేసిన కాల్ ని వాయిస్ మోడ్యులేటర్ యూజ్ చేసి మా నాన్న డీటెయిల్స్ షేర్ చేశాను. నేను పూజ, సుబ్రమణి, సాయినగర్. సరిగా అప్పుడే మేము ప్రిడిక్ట్ చేసినట్టు మీడియా అటెన్షన్ క్రియేట్ అయింది. ఈ కేసుని ఎవరు హ్యాండిల్ చేసినా
బగ్ చేసిన ఫోన్ని వాళ్ళ చేతికి అందేలా చేశాం. డిపార్ట్మెంట్కి మా నాన్నగారి మీద అనుమానం వచ్చినప్పుడల్లా దాన్ని డైవర్ట్ చేశాం. వాడి చెవులు చెక్ చేశారా? సార్ చెవులా? ఓ చెవులు చెక్ చేయాలా? మీరేమైనా పోలీసులా ఏంటి డాక్టర్లా? మీకు ఆయన మీద అనుమానం వచ్చినప్పుడు మా అన్నయ్య ఇన్సిడెంట్ని రీక్రియేట్ చేసి మిమ్మల్ని కూడా డైవర్ట్ చేశాం. ఇది మా అన్నయ్య కోసం మాత్రం చేయలేదు.